ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ అందరికి చెప్పేదేమిటంటే మీ దుఃఖాలను చూసి స్వయంగా శనిదేవుడు కూడా ఏడ్చేశారు. అవును స్నేహితులారా, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇప్పుడు భగవంతుడైన శనిదేవుడి ఆశీస్సులతో మీకు ఒక పునర్జన్మ లభించబోతుంది. మీరు గత జన్మల్లో అంటే గత కాలంలో చాలా ఎక్కువ దుఃఖం, బాధ, సంక్షోభం మరియు సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు శనిదేవుడి ఆశీస్సులతో మీకు లభించబోయే ఈ జన్మలో మీ జీవితంలోని అన్ని విజయాలు, దేనికోసమైతే మీరు గతంలో కష్టపడ్డారో అవన్నీ లభిస్తాయి. గత కాలంలో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టిన ఆ శత్రువులందరికీ శిక్ష పడుతుంది. ఎవరు మీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారో, ఎవరు ముఖం ముందు మంచిగా ఉండి వెనుక మీ చెడు కోరుకున్నారో, ఎవరు మీ పట్ల తమ పొట్టలో పాపాన్ని దాచుకున్నారో ఆ వ్యక్తులకు ఇప్పుడు శనిదేవుడు శిక్ష వేయబోతున్నాడు. ఎందుకంటే స్నేహితులారా, శనిదేవుడు కర్మల దేవుడు మరియు ఎవరు ఎలా చేస్తారో వారితో శనిదేవుడు అలాగే చేస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వవచ్చు కానీ స్నేహితులారా, శనిదేవుడు న్యాయం చేయడంలో ఏమాత్రం లోపం చేయడు. ఇప్పుడు మీ మంచి కర్మల ఫలితం ఒకేసారి లభించబోతుంది. రాబోయే 24 గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో ఈ ఘటన ప్రతి పరిస్థితిలోనూ జరిగి తీరుతుంది. వీడియోను తమాషాగా భావించి తప్పు చేయకండి. ఈ భవిష్యవాణి 100% సత్యం కాబోతుంది. అందుకే దీన్ని చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. వీడియో మొదలు పెట్టే ముందు భగవంతుడైన శనిదేవుడు నిజమైన భక్తులందరూ, దుర్గామాత నిజమైన భక్తులు ప్రతి ఒక్కరు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. దీని వల్ల లక్ష్మీమాత మరియు కర్మల దేవుడైన శనిదేవుడు ప్రత్యక్ష ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది. మీ పూర్తి కుటుంబానికి లభిస్తుంది. మీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మాత్రమే దీన్ని చూడండి. ఎందుకంటే ఈ రోజు అలాంటి ఒక ఘటన జరగబోతుంది. దీని వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మీరు చాలా దుఃఖాలను భరించారు, భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు, జీవితంలో పదే పదే దెబ్బలు తిన్నారు, మరి కళ్ల నుండి కన్నీళ్లను కార్చారు. మీ ఈ బాధను చూసి స్వయంగా శనిదేవుడు కూడా వ్యధ చెందారు. ఎందుకంటే మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా మీరు ఎప్పుడు ఇతరులకు మేలు చేసేవారు. మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేశారు, అందరినీ కలుపుకొని వెళ్లారు. అయినా కూడా పదే పదే మీకెందుకు ఇలా జరిగింది? ఎప్పుడైనా మీరు స్వయంగా ఈ ప్రశ్న వేసుకున్నారా? కానీ నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, అసలు అలా ఎందుకు జరుగుతుందో. మీరు ప్రతి ఒక్కరి కోసం మంచి చేసినప్పుడు మీతో అంత తప్పు ఎందుకు జరుగుతుంది? మీ మనసులో ఈ విషయాలు ప్రతిరోజు నడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే శనిదేవుడు మీకు పంపిన సందేశంలో ఒక చాలా పెద్ద సంకేతం దాగి ఉంది. మీరు మీ స్వభావ రీత్యా చాలా బుద్ధివంతులు, మీ ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. కానీ సొంత మనుషుల విషయానికి వస్తే మాత్రం అక్కడ మీరు మీ బుద్ధిని వదిలేసి మనసుతో అనగా గుండెతో పనిచేయడం మొదలు పెడతారు. ఇదే ఒక కారణం. మీరు పదే పదే పీడ అనగా బాధ భరించడానికి, మీ సొంత మనుషులు ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు మీరు వెంటనే నిలబడతారు. ఆలోచించకుండా సహాయం చేయడానికి సిద్ధపడతారు. చివరికి శత్రువు కూడా వచ్చి మిమ్మల్ని సహాయం కోరితే మీరు అతనికి కూడా సహాయం చేస్తారు. మీరు ఒక మంచి మనసున్న మనిషి మరియు ఇదే మంచితనం పదే పదే మిమ్మల్ని ఏడిపిస్తుంది. మీ ఈ మంచితనమే మిమ్మల్ని ఎప్పుడు కష్టాల్లోకి నెట్టేస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఈ విషయం మీద నియంత్రణ సాధించాల్సిందే. ఎందుకంటే ఇంకెవరు మీ కోసం ఈ పని చేయరు. మీ స్వభావం ఎలాంటిదంటే మీరు ప్రతి ఒక్కరితో స్నేహం చేయడం ఇష్టపడతారు. వారు పదవిలో చిన్నవారైనా, పెద్దవారైనా, పేదవారైనా, ధనవంతులైనా మీకు అందరూ సమానమే. కానీ మీ పనుల విషయానికి వస్తే మాత్రం అందులో ఎవరి జోక్యాన్ని మీరు ఏమాత్రం సహించారు. ఎవరైనా మీ పనిలో వేలు పెడితే మీకు కోపం వస్తుంది మరియు మీరు ఆ వ్యక్తిని శత్రువు దృష్టితో చూడడం మొదలు పెడతారు. ఒకవేళ మీ దృష్టిలో ఏదైనా వ్యక్తి లేదా విషయం సరైనది అయితే దానిని సరైనది అని నిరూపించడానికి మీరు ఏ స్థాయికైనా వెళ్లిపోతారు. మీ కళ్ల ముందు ఏదైనా అనుచితమైనది జరిగితే మీరు దాన్ని భరించలేరు. మీరు పదే పదే ఇదే ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది తప్పు కదా అని. ఇదే ఆలోచన మిమ్మల్ని లోపల నుండి తడిపేస్తుంది అనగా వేధిస్తుంది. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది వీటన్నిటి నుండి బయటికి రావడానికి. రాబోయే 24 గంటల్లో జరగబోయే ఆ గొప్ప మార్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, శనిదేవుడి ధామం నుండి మీకోసం ఏ ప్రత్యేక సందేశం వచ్చిందో అంతకంటే ముందు వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఏ వ్యక్తి అయితే ఈ కామెంట్ చేస్తారో శనిదేవుడు అతనికి వచ్చేసరికి ప్రత్యేక ఆశీస్సులు ప్రదానం చేస్తారు మరియు అతని ఇంటికి స్వయంగా వచ్చి అతనికి శుభాకాంక్షలు తెలుపుతారు. ఇప్పుడు పూర్తి శ్రద్ధ పెట్టండి స్నేహితులారా, మరియు ఉపాయం వైపు వెళ్దాం. చెడు సమయం ముగుస్తుంది. మీరు కేవలం ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పాలి. ఏ మంత్రం అది శ్రద్ధగా వినండి. ఒక మట్టి ప్రమిదలో కొంచెం పసుపు వేయండి. అందులో కొంచెం పచ్చిపాలు కలపండి మరియు చూపుడు వేలుతో దాన్ని 3 సార్లు తిప్పుతూ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అవును, ఇదే మంత్రాన్ని మళ్లీ మళ్లీ చెప్పాలి. ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు పసుపు పాల మిశ్రాన్ని ప్రమిదలో తయారు చేయండి మరియు ఆ తర్వాత మీ నుదుటిపై తిలకం పెట్టుకోండి. ఒకవేళ మహిళలు అయితే పాపిట్లో పెట్టుకోవచ్చు. ఈ ప్రక్రియ ప్రతిరోజు 31 రోజుల వరకు చేయండి. నమ్మకం ఉంచండి, మీ పనులన్నీ చిటికలో సిద్ధమవుతాయి, పూర్తవుతాయి. మరియు డబ్బు ఎంత వస్తుందంటే మీరు దాన్ని సంబలించుకోలేరు.
చేయలేరు, అనగా దాచుకోలేరు. అలాగే మీ చెడు సమయం చాలా త్వరగా ముగిసిపోతుంది. ఇప్పుడు మనం ముఖ్య సందేశం వైపు వెళ్దాం. ఏకాగ్రతతో వినండి స్నేహితులారా. మీకు సూచన ఇచ్చేది ఏమిటంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలో చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది. అవును, మీరు 3 ముఖ్యమైన విషయాలను కోల్పోవలసి రావచ్చు. అవి మీ జీవితాన్ని పూర్తిగా కుదిపేస్తాయి. అంటే మీ ఒళ్ళు గగురు పొచ్చే సంఘటనలు జరుగుతాయి, మాకు తెలుసు. మరి మీరు కూడా బాగా అర్థం చేసుకుంటారు. గత కొన్ని సంవత్సరాల నుండి మీ జీవితంలో దుఃఖాలు నిండిపోయాయని, జీవితంలోని అన్ని సంతోషాలు ముగిసిపోయినట్లుగా ఉన్నాయి. అయినా కూడా మీరు ఓటమిని ఒప్పుకోలేదు, ఎందుకంటే మీ మీద భగవంతుడి ప్రత్యేక కృప ఉంది. ఇదే కారణం వల్ల ఒకరు కాదు చాలా మంది దేవతలు ఎప్పటికప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, చాలా సార్లు వారు మిమ్మల్ని తీవ్రమైన సంక్షోభాల నుండి బయటపడేశారు. చివరికి జీవిత మరణ స్థితిలో కూడా మిమ్మల్ని రక్షించారు. కానీ మీరు ఇప్పటికీ వీరి శక్తిని పూర్తిగా గుర్తించలేకపోయారు. మీరు మీ గ్రహస్థితిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. మరియు రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఒక వింతైన మార్పు చోటు చేసుకుంటుంది. మీరు బాధపడేటటువంటి సంఘటనలు జరుగుతాయి, కానీ మీ కన్నీళ్లు వెనక ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది. మీ జీవితం ఇప్పుడు మలుపు తీసుకోబోతుంది. నేను చెప్పే విషయాలను ఈ రోజు అశ్రద్ధ చేయకండి, లేదంటే తర్వాత పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. నేను ఇది చివరి హెచ్చరిక ఇస్తున్నాను. నా మాటని ఈ రోజు అర్థం చేసుకోండి, లేదంటే ఏది జరగబోతుందో అది మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేయగలదు. గత 5 ఏళ్ల నుండి మీ జీవితంలో దుఃఖాల కాలం నడుస్తుంది మరియు ఈ విషయం నాకు బాగా తెలుసు. మీరు కూడా దీనితో బాగా పరిచయం ఉన్నవారే. కానీ ఇప్పుడు మీ రాశి ఏదైతే ఉందో అందులో అలాంటి మార్పు రాబోతుంది. దీని వల్ల మీరు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులైన మనిషి కాబోతున్నారు. ఇప్పుడు మీ భాగ్యంలో ఇప్పటి వరకు ఏవైతే రాశి లేవో అవన్నీ ఇప్పుడు మీకు లభించడం ప్రారంభమవుతాయి. మీ జాతకంలో ఏ మహా సంయోగం అయితే ఏర్పడిందో అలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఏ విషయాల కోసమైతే మీరు చాలా తప్పించారో, వేటి కోసమైతే మీరు పదే పదే చింత మరియు బాధ అనుభవించారో అవన్నీ ఇప్పుడు మీకు సులభంగా లభించడం మొదలవుతాయి. మరియు అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక దేవత గత కొన్ని సంవత్సరాల నుండి మీ జీవితాన్ని పర్యవేక్షిస్తుంది. మీ రక్షణలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, వారు ఎవరు మరియు ఎందుకు అలా చేస్తున్నారు అని. అయితే మీకు చెప్పేది ఏమిటంటే గత 5 ఏళ్ల నుండి మీ కులదేవత అలాగే మీ పితృదేవతలు నిరంతరం మీతోనే ఉన్నారు. మీ సొంత పూర్వీకులు ఎవరిని అయితే మీరు శ్రద్ధతో భక్తితో గుర్తు చేసుకుంటారు, ఎవరి పూజా కార్యక్రమాలు మరియు శ్రద్ధ విధులను మీరు శ్రద్ధగా చేస్తారో వారి కారణంగానే వారి ఆశీస్సులు మీ జీవితం మీద ఉన్నాయి. వారు మీ జీవితంలో వచ్చే అనేక సంక్షోభాలను నిశ్శబ్దంగా నశింపజేస్తూ వచ్చారు. చాలా సార్లు అలాంటి ప్రమాదాలు కూడా తప్పిపోయాయి. వీటిని మీరు కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఆ రాబోయే 24 గంటల గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు చాలా ముఖ్యం కాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎంత పరిశ్రమ అనగా కష్టం చేస్తారో, ఎంత కష్టపడతారో దాని ప్రతిఫలం కూడా మీకు అదే నిష్పత్తిలో లభిస్తుంది. ఇప్పటి వరకైతే మీ కష్టం వృధాగా పోతున్నట్లు అనిపించేది. మీకు ఎలాంటి సంతృప్తికరమైన విజయం లభించడం లేదు. కానీ ఇప్పుడు ఆ స్థితి తలకిందులు కాబోతుంది. రాబోయే 24 గంటలు మీకు అత్యంత శుభప్రదంగా ఉంటాయి. మీకు చాలా ముఖ్యమైన శుభవార్తలు ఇప్పుడు మీ ప్రగతి వేగ రెట్టింపు అవుతుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ ఉన్నతికి 4 చందమామలు తోడవుతాయి. అంటే అత్యంత వైభవం వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాబోయే 24 గంటల లోపల ఒక సాధారణ వీధి కుక్క కూడా మీ అదృష్టపు తలుపు తీయగలదు. ఎందుకంటే మీ రాశిలో ఈ సమయంలో శని స్థితి చాలా బలహీనంగా కనిపిస్తుంది. అటువంటప్పుడు నేను మీకు ఒక ఉపాయం చెప్పాలనుకుంటున్నాను. శనివారం లేదా ఏదైనా ఒక రోజు ఉదయాన్నే మీ వీధిలో నివసించేదైనా నల్ల కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి. ఒకవేళ మీ వీధిలో నల్ల కుక్క లేకపోతే ఏదైనా రంగు కుక్క ఉన్నా మీరు దానికి ఏదైనా తినడానికి ఇవ్వవచ్చు. మొదటిది ఆవు కోసం ఉండాలి మరియు రెండవది కుక్క కోసం ఉంచండి. ఒకవేళ మీరు ఉపాయాన్ని కొన్ని వారాల పాటు చేస్తే మీ జాతకంలో ఉన్న శని యొక్క ప్రతికూల స్థితి మారడం మొదలవుతుంది. మీ పనులు ఏవైతే అవుతూ ఆగిపోతున్నాయో, ఏ ఇబ్బందులైతే పదే పదే జీవితంలో వచ్చేవో అవన్నీ సడలిపోతున్నాయి. ఆర్థిక రంగంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది మరియు డబ్బు సంబంధిత సమస్యలు నెమ్మదిగా దూరమవుతాయి. అలాగే రాబోయే 24 గంటల మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేక విషయాలు ఉన్నాయి. వీటిని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు మేము వీటిని మీకు వివరంగా చెప్పబోతున్నాము. అందుకే పూర్తి ఏకాగ్రతతో ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మాకు తెలుసు మీరు గత కొన్ని సంవత్సరాల నుండి చాలా కష్టం మరియు దుఃఖం భరిస్తున్నారు. మీరు చాలా కాలం నుండి మానసిక బాధ, మోసం మరియు ఇబ్బందులతో పోరాడుతున్నారు. చాలా మంది మీతో కపటం, మోసం చేస్తున్నారు. కానీ మీకు దీని గురించి కనీసం అంచనా కూడా ఉండడం లేదు. మీరు పదే పదే మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారు పేరు కూడా మీకు తెలియకుండా పోయింది. కానీ ఈ రోజు మేము మీకు ఆ మనిషి యొక్క అసలు నిజాన్ని చెప్పబోతున్నాము. ఎవరైతే ఎదురుగా మీ పట్ల మధురంగా ప్రవర్తిస్తారో కానీ వెనక అతన్ని నిరంతరం మీ మీద కుట్రలు పన్నుతూ ఉంటాడు. ఈ వ్యక్తి మీ ముఖం మీద అయితే చిరునవ్వుతో తీపి మాటలు మాట్లాడతాడు, కానీ అతని ఉద్దేశాలు శుద్ధమైనవి కాదు. ఇతను పదే పదే మీతో విశ్వఘాతకం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మరి ఎత్తుగళ్లు వేస్తున్నారు. ఈ రోజు మేము అదే వ్యక్తి యొక్క అసలు ముఖాన్ని మీ ముందుకు ఉంచబోతున్నాము. మీరు అతని పేరు విన్నప్పుడు మీ కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. ఎందుకంటే అతను ఎవరంటే ఎవరినైతే మీరు కళ్ళు
మూసుకొని నమ్మారో ఆ వ్యక్తి. ఈ వ్యక్తి కేవలం మీకు బాధ కలిగించడం కోసమే మీతో కలిసి ఉన్నాడు. మీ ముందు అతను మిత్రత్వం యొక్క ప్రదర్శన అనగా నాటకం చేస్తున్నాడు. కానీ అతని మనసులో మీ పట్ల కనీసం శుభభావన లేదు. ఈ మనిషి మీకు పదే పదే మానసిక కష్టం కలిగిస్తాడు. మీ కుటుంబానికి నాశనం చేసే ఆలోచన కలిగి ఉన్నాడు. మరియు చివరికి అతను మీ పేరు మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలు ఈ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు పదే పదే మీ దారిలో ముళ్ళు పరుస్తున్నాడు, అతను అసలు మీ నుండి ఏం కోరుకుంటున్నాడు. మీ మనసులో ఇప్పటి వరకు లెక్కలేనని ప్రశ్నలు ఉదయిస్తూ ఉండవచ్చు. కానీ ఈ రోజు మేము మీకు ఈ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వబోతున్నాము. మీరు ఈ పూర్తి రహస్యం నుండి తెరతొలగడం చూసినప్పుడు మీ గుండెను లోతైన గాయం తగులుతుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మీరు మీ వాడు అనుకుంటున్నారో, ఎవరైతే నమ్మారో ఆ వ్యక్తి మీ వినాశనానికి ప్రణాళిక వేస్తున్నాడు. అందుకే శ్రద్ధగా వీడియోని పూర్తిగా చూడండి, ఒక క్షణం కూడా వదలకండి. ఎందుకంటే ఈ రోజు ఏ సత్యం అయితే బయటకు రాబోతుందో అది ఇంకెవరు చెప్పరు స్నేహితులారా. అయితే మీకు చెప్పేది ఏమిటంటే, గత 5 ఏళ్ల నుండి ఈ వ్యక్తి మీ ఇంటిని లోపల బలహీనపరుస్తూ వస్తున్నాడు. మరి గత 12 ఏళ్ల నుండి ఈ వ్యక్తి మీతోనే ఉన్నాడు. ఇతను మరెవరో కాదు, మీ చుట్టుపక్కల ఉండే ఈ సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి నుండి రాబోయే 24 గంటల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము ఈశ్వరుడు ఇదే కోరుకుంటున్నాము. ఆ మనిషి మీ జీవితంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకూడదు అని. కానీ దీనికోసం మీరు కూడా కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఏవైతే ముఖ్యమైన విషయాలున్నాయో, ఏవైతే రహస్య సమాచారాలు ఉన్నాయో వాటిని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే మీరు చాలా సరళమైన మరియు నిజాయితీ గల స్వభావం గలవారు. మీ మనసులో ఎలాంటి కపటం ఉండదు మరియు మీరు ప్రజల మాటలో చాలా సులభంగా చిక్కుపోతారు. ఇదే కారణం వల్ల ప్రజలు మిమ్మల్ని పదే పదే గాయపరుస్తారు మరియు మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి రాబోయే 24 గంటల సమయంలో మీరు ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్నేహితులారా, ఇది కూడా తెలుసుకోండి, రాబోయే 24 గంటల్లో మీ విరోధి మీ కాళ్ల మీద పడవచ్చు. మీ ప్రగతి మరియు విజయాన్ని చూసి ఆ వ్యక్తి మీ మీద ఈర్ష్య పడతాడు మరియు ఓటమిని అంగీకరించి మిమ్మల్ని క్షమాపణ అడుగుతాడు. ఎందుకంటే మీరు ఈ సమయంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల మీ శత్రువుల అసలు గుర్తింపు మీ ముందుకు వస్తుంది మరియు మీరు వారితో సంబంధం తెంచుకుంటారు. అయితే ఈ సమయంలో వారికి మీ అవసరం చాలా ఉంది, ఎందుకంటే వారు అనేక ప్రణాళిక మరియు పనులు మీ ద్వారానే పూర్తయ్యాయి. అందుకే ఆ వ్యక్తులు మీ కాళ్ల మీద పడి మిమ్మల్ని క్షమించమని అడుగుతారు, మిమ్మల్ని బతిమిలాడతారు. కానీ మీరు వారి మాటలు వలలో చిక్కుకోవద్దు. మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో పాటు స్నేహితులారా, మీకు ఇది కూడా చెప్పాలి, రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఏదో ఒకటి జరగబోతుంది. దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఒకవేళ మీరు చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం లేదా సొంత పని ప్రారంభించే ఆలోచనలో ఉండి ఆ పని ముందు సాగకపోతే ఇప్పుడు ఆ పని చాలా వేగంగా పూర్తి కాబోతుంది. కానీ ఒక స్త్రీ ఈ 24 గంటల్లో మిమ్మల్ని తన ప్రభావంలోకి తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీరు ఆమెకు దూరంగా ఉండడం చాలా అవసరం. చూడండి, మేము మీ జీవితం యొక్క తెరను కొంచెం తొలగించాము, కానీ ఇంకో పెద్ద విషయం ఏమిటంటే ఇదే స్త్రీ మిమ్మల్ని ఈ సమయంలో మోసగించగలదు. అందుకే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా మీకు ఇది కూడా చెప్పాలి, 24 గంటల్లో మీ సాధారణంగా బాగున్న పనుల్లో హఠాత్తుగా ఆటంకాలు కలగవచ్చు. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మీ పనులు ఆగిపోవచ్చు. దీని వెనుక అదే దాగి ఉన్న శత్రువు ఉన్నాడు. ఎవరి నిజమైతే మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. అందుకే సమయం ఉండగానే ఆ వ్యక్తి నుండి దూరంగా జరగండి. మరి మీ లక్ష్యం వైపు దృఢంగా ముందుకు సాగండి. మీరు మీ లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు. మరియు ఒకవేళ మీరు మీ విరోధుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటే మీరు పెద్ద ఎత్తులకు చేరుకోవచ్చు. అలాగే మీ సమాచారం కోసం ఇది కూడా చెప్పాలి, రాబోయే 24 గంటల్లో ఈశ్వరు నుండి కొన్ని సంకేతాలు లభించవచ్చు. ఏమిటంటే మీ జీవితంలో ఒక తీవ్రమైన సమస్య తలుపు తట్టవచ్చు అని, మరియు దీని కారణం కేవలం మీరే అవుతారు. ఎందుకంటే మీరు పదే పదే అదే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఆ మొదటి పొరపాటు ఇదే, మీరు ఏదైనా పని విజయం సాధించడానికి ముందే అతిగా ఉత్సాహపడిపోతారు. అవును స్నేహితులారా, చాలా సార్లు ఇలా చూసాము. ఏమిటంటే మీ ఏదైనా పని దాదాపు పూర్తి కావస్తున్నప్పుడు మీరు అది పూర్తి కాకముందే అందరికి చెప్పడం మొదలవుతారు. దానిని ప్రచారం చేస్తారు మరియు ప్రతి ఒక్కరికి చెప్పేస్తారు మీరు ఏమి చేయబోతున్నారు అని. ఈ కారణం వల్ల ప్రజలకు మీ వ్యక్తిగత జీవితపు ప్రణాళిక గురించి బాగా తెలిసిపోయింది మరియు వారు మిమ్మల్ని మోసగించడానికి అవకాశాలు వెతుకుతున్నారు. అందుకే మీరు ఈ తప్పును సమయం ఉండగానే సరిదిద్దుకోవాలి మరియు మీ శత్రుల నుండి వీలైనంత దూరంగా పాటించాలి. లేదంటే వారు మీకోసం తీవ్రమైన సంక్షోభం సృష్టించగలరు. అలాగే ఇది కూడా అర్థం చేసుకోండి, మీ కొందరు దగ్గర విరోధులు 24 గంటల్లో మీ పనులు ఆటంకాలు కలిగించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ ముఖ్యమైన పనుల సమాచారం రాబోయే 24 గంటల వరకు ఎవరికి చెప్పకండి. మరియు గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి అయితే మీ అందరికంటే ఎక్కువ నష్టం చేస్తాడో అతని పేరు ఎన్ అక్షరంతో మొదలవుతుంది. అందుకే ఒకవేళ ఏదైనా వ్యక్తి ఎవరి పేరైతే ఈ అక్షరంతో మొదలవుతుందో మీ చుట్టుపక్కల ఉంటే అతని నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్నేహితులారా, తర్వాత విషయం ఏదైతే నేను చెప్పబోతున్నానో అది చాలా ముఖ్యం. దయచేసి పూర్తి మనసుతో వినండి. మరియు ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. గుర్తుంచుకోండి, భగవంతుడు అతనికే ఇస్తాడు ఎవరైతే లోపల నుండి పొందాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. అవును స్నేహితులారా, ఎవరు నిజమైన మనసుతో కోరుకుంటారో, ఎవరు కష్టపడతారో, ప్రయత్నం చేస్తారో ఈశ్వరుడు వారికే
ఇచ్చే పని చేస్తారు. అందుకే మీరు కూడా కొంచెం ప్రయత్నం చేయాలి. మరియు రాబోయే 24 గంటల్లో ఏదైతే అత్యంత ముఖ్యమైన విషయం బయటకు వస్తుందో అది మీ వ్యాపారం మరియు ఉద్యోగానికి సంబంధించింది. 24 గంటల్లో మీ ముందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలు మీ జీవితాన్ని ఆర్థిక దృష్టిలో లాభదాయకంగా మార్చగలవు. ఈ అవకాశాలను గుర్తించండి మరియు వాటి మీద తప్పకుండా శ్రద్ధ పెట్టండి. ఒకవేళ మీరు ఈ విషయం మీద దృష్టి పెడితే మీరు అత్యధిక ఆర్థిక లాభం పొందవచ్చు. ఏ వ్యక్తి అయితే ఉదయం 5 గంటలకు లేచి తన ఇంటి పూజా గదిలో వెళ్తాడో మరియు తన కులదైవాన్ని తన కులదేవతను మొక్కుకుంటాడో, ఏదైతే అతని హృదయంలో ఉందో అది వేడుకుంటాడో ఆ కులదైవం సమీప భవిష్యత్తులో అతని ఆ ప్రార్థన పూర్తి చేస్తారు. ఈ సమయం బ్రహ్మ ముహూర్తం మరియు బ్రహ్మ ముహూర్తంలో కులదైవాలు తమ వంశీయుల మాటలు ప్రత్యేకంగా వింటారు. ఉదయం సరిగ్గా 5 గంటలకు లేవండి మరియు ప్రత్యేకంగా ఈ విషయం గుర్తుంచుకోండి. వివాహిత పురుషులు ఒకవేళ రాత్రి కలిస్తే సహవాసం చేస్తే వారు మొదటి రోజు ఉదయం గుడిలోకి వెళ్లడానికి ముందు ఒకవేళ స్నానం చేయడం సాధ్య కాకపోతే బయట నుండి కులదేవతను స్మరించుకోవడం సరిపోతుంది. కానీ ఒకవేళ రాత్రి అలాంటి పని ఏమి చేయకపోతే మీరు నిర్భయంగా గుడిలోకి ప్రవేశించవచ్చు. మరి మీ కులదేవతను నిజమైన మనసుతో మొక్కుకోవచ్చు. మీరు చేసే ఈ ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకసారి మీ విధిని శుక్రవారం రోజు చేసి చూడండి. వారంలో కేవలం ఒకసారి ఈ నియమాన్ని పాటించండి మరియు రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక పెద్ద ఘటన జరగబోతుంది. మీకు మీ అంచనా కంటే ఎక్కువ విజయం లభించవచ్చు. అంటే ఎంత ఆశించారో దానికంటే ఎంతో ఎక్కువ. మరియు ఈ లాభం కేవలం ఈ రాబోయే 24 గంటలకే పరిమితం కాదు, పూర్తి సంవత్సరం అంతా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడు మీ మీద అత్యంత కృపతో ఉన్నారు మరియు మిగిలిన ప్రభావం ఏదైతే ఉందో అది రాహు వల్ల కూడా సానుకూలకంగా మారుతుంది. అందుకే మీ జీవితంలో అంచనా కంటే ఎంతో ఎక్కువ సానుకూల ఫలితాలు లభించబోతున్నాయి. ఇంట్లో ఏదైనా మంగళిక కార్యం కూడా స్వప్నం కావచ్చు, సంపన్నం కావచ్చు. ఒకవేళ మీ వైవాహిక జీవితంలో ముందే ఒత్తిడి మరియు సమస్యలు నడుస్తుంటే జాగ్రత్త పడండి. ఈ సవాళ్లు ఇంకా లోతైన రూపం దాల్చవచ్చు. కుటుంబ వివాదాలు మరియు దాంపత్య సంఘర్షణలు మిమ్మల్ని మానసిక విచలితం చేయవచ్చు మరియు ఇవి మీ వ్యక్తిగత అభివృద్ధిలో అడ్డంకిగా మారవచ్చు. చూడండి, శుక్రగ్రహం ఒకవేళ వ్యక్తి జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి ధన వైభవం మరియు ఐశ్వర్యంతో నిండి ఉంటారు. కానీ ఎప్పుడైతే శుక్రుని ప్రభావం బలంగా ఉంటుందో దాని మధ్యలో మంగళుడి జోక్యం ఉంటుంది మరియు ఇదే మంగళుడు గొడవలు, అనారోగ్యం లేదా వివాదానికి కారణం కావచ్చు. ఒకవేళ మీలో కోపం మరియు అసమతుల్యత రావడం మొదలైతే అర్థం చేసుకోండి మంగళుడు సక్రియమయ్యాడు అని. మంగళుడు ఈ ప్రభావం నుండి తప్పించుకోవడానికి మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఈ రోజున చమేలి నూనెలో సింధూరం కలిపి హనుమంతుడికి వస్త్రం అలంకరణ అర్పించండి. దీనివల్ల ఏ ఆటంకాలైతే మంగళుడి వల్ల కలుగుతున్నాయో అవి తొలగిపోతాయి మరి మీ ఆగిపోయిన పనులు కూడా త్వరగా వేగం పుంజుకుంటాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆర్థికంగా ఇంకా బలంగా మారే విషయం గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని కోరుకుంటే మీరు కేవలం కొంచెం సంఘర్షణ మరియు ఓపిక చూపాల్సి ఉంటుంది. ప్రారంభ సమయంలో కొన్ని పరీక్షలు తప్పకుండా వస్తాయి, కానీ ఒకవేళ మీరు వాటిని దాటేస్తే ఖచ్చితంగా మీరు మీ విజయ శిఖరానికి చేరుకుంటారు. భగవంతుడు అప్పుడప్పుడు మిమ్మల్ని కొన్ని పరీక్షలు గురి చేస్తాడు. ఈ పరీక్షలు అందరికీ ఉండవు మరియు ప్రతి ఒక్కరు వాటిని దాటలేరు కూడా. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో హఠాత్తుగా డబ్బు వస్తుందో అప్పుడు తరచుగా గర్వం కూడా వచ్చేస్తుంది. కానీ ఒకవేళ మీరు బుద్ధివంతులైతే మీరు ఈ అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. తరచుగా వ్యక్తికి డబ్బు రావడానికి ముందే మనసులో గర్వం వచ్చేస్తుంది. అనగా మీకు 1వ తేదీన మీ ఖాతాలో ₹1,00,000 రాబోతున్నాయి అని తెలిస్తే మీరు ముందే మీ లోపల గర్వం మరియు అహంకారాన్ని అనుభవిస్తారు. ఆ డబ్బు ఇంకా రాకపోయినా సరే. ఇదే కారణం వల్ల మీ మనసు కోపం మరియు గర్వం మీద నియంత్రణ ఉంచడం అవసరం. ఒకవేళ మీరు ఈ మానసిక పరీక్షను విజయవంతంగా దాటేస్తే మీ జీవితం ఎలాంటి సమస్య ఉండదు. ఉద్యోగమైన వ్యాపారమైన 2 రంగాల్లోనూ ఈ సమయం అత్యంత అనుకూలకంగా ఉంది. కుటుంబ వాతావరణంలో కూడా సుఖకరమైన స్థితి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక ఇబ్బంది కనిపించడం లేదు. ఒకవేళ మీరు మీ పనిలో ఏదైనా పెద్ద మార్పు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. మీ శుభాకాంక్షలు మరియు సహాయకులు మీ మద్దతిస్తారు. ఏదైనా పాత పరిచయస్తుడు ఎవరితో అయితే మీరు సంవత్సరాల నుండి సంబంధం కలిగి ఉన్నారో అతను మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి కలిసిన తర్వాత మీ మనసులో కొత్త ఉత్సాహం కలుగుతుంది మరి మీ ఆలోచనలో కొత్తదనం కూడా అనుభవిస్తారు. శ్రద్ధ పెట్టండి. ఎప్పుడైతే ఏదైనా కొత్త వ్యక్తి మన జీవితంలోకి వస్తాడో అతను తన అనుభవం మరియు ఆలోచనను మనతో పంచుకుంటారు మరియు మనం కూడా మన ఆలోచన అతనితో పంచుకుంటాం. కానీ ఆ కొత్త వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారో ఆ వ్యక్తి తన ఆలోచనను మీతో పంచుకున్నప్పుడు ఆలోచనలు ఎలాంటివో మీరు శ్రద్ధ వహించాలి. కొందరు వ్యక్తులు మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకొస్తారు మరి కొందరు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకవేళ ఎదుటి మనిషి సానుకూల ఆలోచన కలవాడు అయితే అతడు మీకు మెరుగైన దిశ ఇస్తాడు. మీ జీవితంలో ఏ విషయాల మీద అమలు చేయాలి మరియు దేని నుండి దూరంగా ఉండాలి అనేది కూడా వివరిస్తాడు. ఆ వ్యక్తి మీకు ప్రేరణాత్మకంగా విషయాలు చెప్తాడు. అవి మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పుట్టిస్తాయి మరియు మీకు మీ కొత్త పనుల పట్ల ప్రోత్సాహాన్నిస్తారు. మీరు అనుభవిస్తారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.